అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు అతని భార్య ఉండేవారు. వారికి ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ దంపతులు ఒక ముంగీసను కూడా పెంచుకునేవారు. వారు ఆ ముంగీసను తమ సొంత బిడ్డలాగే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ముంగీస కూడా ఆ బాబుతో ఎంతో స్నేహంగా ఉండేది. ఒకరోజు రైతు భార్య కూరగాయలు కొనడానికి మార్కెట్కు బయటకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఆ రైతు కూడా పొలం పనుల కోసం చేనుకు వెళ్ళాడు. నిద్రపోతున్న తన బాబును జాగ్రత్తగా చూసుకోమని ముంగీసకు చెప్పి ఆమె బయటకు వెళ్ళింది. రైతు కూడా పని మీద బయటకు వెళ్లడంతో ఇంట్లో ముంగీస మరియు బాబు మాత్రమే ఉన్నారు. బాబు తొట్టెలో గాఢ నిద్రలో ఉన్నాడు. అదే సమయంలో ఎక్కడి నుండో ఒక పెద్ద నల్ల త్రాచు పాము గదిలోకి వచ్చింది. అది నెమ్మదిగా పాకుతూ బాబు ఉన్న తొట్టె వైపుకు వెళ్ళసాగింది. అది గమనించిన ముంగీస వెంటనే అప్రమత్తమైంది. తన యజమాని బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని నిశ్చయించుకుంది. ముంగీస ఆ పాము పైకి దూకింది. రెండింటి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. చివరికి ముంగీస ఆ పామును ముక్కలు ముక్కలుగా కొరికి చంపేసింది. పాము రక్తం ముంగీస నోటికి కాళ్లకు అంటుకుంది. తన పని పూర్తి చేసుకున్న ముంగీస యజమాని వస్తున్నాడని తెలిసి ఆనందంతో ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి కూర్చుంది. రైతు భార్య మార్కెట్ నుండి తిరిగి ఇంటికి రాగానే ముంగీస నోటికి కాళ్లకు రక్తం ఉండడం చూసింది. ఆమె గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అయ్యో, ఈ దుర్మార్గపు ముంగీస నా బిడ్డను చంపేసి ఉంటుంది అని భావించింది. ఆవేశంలో ఏమీ ఆలోచించకుండా తన చేతిలో ఉన్న నీళ్ల కుండను గట్టిగా ముంగీస మీదకు విసిరికొట్టింది. ఆ దెబ్బకు ఆ మూగజీవి తీవ్రంగా గాయపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఏడుస్తూ లోపలికి పరిగెత్తి చూసింది. అక్కడ బాబు తొట్టెలో హాయిగా నిద్రపోతున్నాడు. పక్కనే పాము ముక్కలు ముక్కలుగా పడి ఉంది. అప్పుడు ఆమెకు అసలు విషయం అర్థమయ్యింది. తన బిడ్డను కాపాడిన ముంగీసను తానే గాయపరిచానని తెలిసి ఆమె ఎంతో ఏడ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కథలో తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ విచారాన్నే మిగిలిస్తాయి.